కాసేపట్లో ప్రజాభవన్ కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పబ్లిక్ ప్రజావానికి తరలివచ్చారు. పబ్లిక్ ఇచ్చిన అప్లికేషన్లను చూడనున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి కొత్త సాఫ్ట్వేర్ ను డెవలప్ చేశారు అధికారులు. ఈ యాప్ పనితీరును సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు అధికారులు. యాప్ పై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య. ఇప్పటి వరకు ప్రజావానికి 47,000కు పైగా ఫిర్యాదులొచ్చాయి. ఇందులో 15,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే వచ్చిన అప్లికేషన్లను చెప్తున్నారు అధికారులు. కాసేపట్లో ప్రజాభవన్ కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పబ్లిక్ ప్రజావానికి తరలివచ్చారు. పబ్లిక్ ఇచ్చిన అప్లికేషన్లను చూడనున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి కొత్త సాఫ్ట్వేర్ ను డెవలప్ చేశారు అధికారులు. ఈ యాప్ పనితీరును సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు అధికారులు. యాప్ పై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య. ఇప్పటి వరకు ప్రజావానికి 47,000కు పైగా ఫిర్యాదులొచ్చాయి. ఇందులో 15,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే వచ్చిన అప్లికేషన్లని చెబుతున్నారు అధికారులు. కాసేపట్లో ప్రజాభవన్ కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పబ్లిక్ ప్రజావానికి తరలివచ్చారు. పబ్లిక్ ఇచ్చిన అప్లికేషన్లను చూడనున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి కొత్త సాఫ్ట్వేర్ ను డెవలప్ చేశారు అధికారులు. ఈ యాప్ పనితీరును సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు అధికారులు. యాప్ పై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య. ఇప్పటి వరకు ప్రజావానికి 47,000కు పైగా ఫిర్యాదులొచ్చాయి. ఇందులో 15,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే వచ్చిన అప్లికేషన్లని చెప్తున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కాసేపట్లో సీఎం ప్రజాభవన్ కి రానున్నారు, ఏంటి అప్డేట్స్? ప్రజాభవన్ కి ఇది ప్రజాభవన్లో ప్రజావాణి స్టార్ట్ చేసినప్పటి నుంచి జనాలు విపరీతంగా వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చాలామంది జనం వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రజాభవన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇటువైపు చూస్తే పోలీసులు ఉన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య ఈ ప్రజావాణి కొనసాగుతుంది. ఇది ఎంట్రన్స్. ఒకసారి వీళ్ళని గమనిస్తున్నాం కదా, ఈ లేడీస్ కానీ జనం ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత లోపల చెకింగ్ జరిగిన తర్వాత వాళ్ళందరూ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటి వరకు దాదాపుగా 47,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. సో అవన్నీ ఎంత మేరకు క్లియర్ అయ్యాయనేటువంటి అంశం పైన కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాభవన్కి మరి కాసేపట్లో వచ్చి అడిగి తెలుసుకోనున్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం. ఒకవైపు అటు దిక్కు చూస్తే చాలామంది జనాలు ఇక్కడికి వచ్చారు. ఇతర ప్లకార్డులతోని ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రథసప్తమి, బేసిక్గా ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని అధికారులు కూడా భావించకపోయి ఉండొచ్చు. కానీ చాలా పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను నిరసన రూపంలో లేదా వినతి పత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి ప్రజావాణి ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు మనము దృశ్యాల్లో గమనించవచ్చు. ఇటు వట్టినాగులపల్లి విలేజ్ గండిపేట మండలంకి సంబంధించిన వాళ్ళు బ్యానర్లు పట్టుకొని ఇటు ప్లకార్డులు పట్టుకొని వచ్చినారు. మనం ఆ బ్యానర్ గమనిస్తే గత ప్రభుత్వం ధరణితో భూ అక్రమాల చిట్టా ఇంత అంతా కాదు అనేటువంటి అంశం పైన, దాంతోపాటు సీఎం సార్ సేవ్ ఫ్రమ్ ల్యాండ్ గ్రాబర్స్ అనేటువంటి ప్లకార్డులతోని ఇక్కడికి జనం వచ్చారు. వాళ్ళతో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది? ఈ బ్యానర్లకి సారాంశం ఏంది? సారాంశం అంటే గత ప్రభుత్వంలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మా యొక్క అర్జీలను పరిష్కరించలేదు, మమ్మలను చాలా తీవ్ర ఇబ్బందులకు గురిపెట్టి మా యొక్క భూమిని, మా యొక్క ఇండ్ల ప్లాట్లను మొత్తం కూడా కబ్జా చేసినారు. ధరణి పోర్టల్ అనేది తీసుకొచ్చి మొత్తం కూడా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి ఈ సదరు భూమిని వ్యవసాయ భూమిగా చూపెట్టి ల్యాండ్ మాఫియా వాళ్లకు పేర్లు లేని కంపెనీలు పెట్టి వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ ద్వారా సామాన్య ప్రజలను ఎంతోమందిని కూడా మోస చేస్తున్నారు. మేము మొత్తం కూడా 3,300 మంది ప్లాట్ ఓనర్లము. మా సమస్య ధరణిలో పెట్టి అతి తీవ్రం చేసి మా యొక్క భూమిని మొత్తం కూడా కబ్జా చేస్తున్నారు. కాబట్టి ధరణిలో వ్యవసాయ భూమిగా తీసేయాలని చెప్పి మేము గతంలో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాము. హైకోర్టుకు పోయినాము. హైకోర్టు ఆర్డర్లను కూడా వాళ్ళు బేఖాతరు చేసినారు. అధికారులు గత ప్రభుత్వం యొక్క ఆగడాలకు ఇది ఒక పరాకాష్ఠి అన్నమాట. ధరణి ద్వారా భూమిని మా మొత్తం భూమిని కూడా కాజేశారనమాట. మాకు పోలీసుల ద్వారా కానీ అటు మున్సిపల్ కమిషనర్
నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ ద్వారా మనకు ఎంతో తీవ్ర ఇబ్బందులు పెట్టుకుంటూ మా యొక్క భూమిని కబ్జా చేస్తున్నారు. ఇది కేవలం మాఫియాకు వాళ్ళు మొత్తం కూడా 40 సంవత్సరాల నుంచి కూడా మాఫియాకే వాళ్ళు సహకారం చేస్తున్నారు. సార్ మా లేఅవుట్ 1982 సార్, 40 సంవత్సరాల క్రితం లేఅవుట్. దీంట్లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్కి సంబంధించిన 3300 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు సార్. రెవెన్యూలో సంబంధించిన లొసుగులను ఆసరా చేసుకొని కొంతమంది ల్యాండ్ గ్రాబర్సు ఈ యొక్క ల్యాండ్లోకి మా ప్లాట్ ఓనర్స్నే రానియకుండా దాంట్లో కంటైనర్స్ పెట్టి గుండాలను పంపించి మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్నారు సార్. గతంలో కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి 100 మంది కూడా పోటీ చేయడం జరిగింది సార్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి. అయినా కూడా వాళ్ళు లేదు. మాకు ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. ఆయనకి ఇదంతా కూడా శంకర్ హిల్స్ గురించి మొత్తం కూడా ఉంది. అర్ధరాత్రి పూట ఓపెన్ చేసి ధరణిలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి గత ప్రభుత్వంలో చేశారు సార్. అందుకని మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు అందరు కూడా ప్లాట్ ఓనర్స్ దాదాపుగా మాకు సీనియర్ సిటిజన్ సార్, 70 సంవత్సరాలు పైబడ్డాలు ఉన్నారు. అంతా కూడా 40 సంవత్సరాల క్రితం లేఅవుట్, ఇది గ్రామ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్. అందుకని సార్ దయచేసి మాకు న్యాయం చేకూరాలి. ఈ యొక్క సీఎం గారి ఆధ్వర్యంలోనే మా యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సార్. మాకు సైబరాబాద్ కమిషనర్ సిపి గారి ద్వారా మాకు ఒకటే సార్, మా దాంట్లో అక్రమంగా కంటైనర్లు పెట్టి గుండాలు పెట్టి రోజు 50-100 మందిని పంపించి మా మీద దాడులు చేస్తున్నారు సార్. దాని నుంచి మమ్మల్ని కాపాడాలి సార్. ఒకసారి ఇటు గమనించవచ్చు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఇక్కడ వరకు వచ్చారు. ఏం సార్ 1983లో ప్లాట్ కొన్నామండి మేము, 3300 అండి. 2000 వరకు ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి ఇదంతా ఆక్యుపై జైహింద్ రెడ్డి అండ్ అసోసియేట్స్ వచ్చి ధరణి వచ్చిందా, ధరణిలో చాలా వాళ్ళు లొసుగులు చేసి మాకు ఇప్పుడు మేము అక్కడికి ప్లాట్లకు వెళ్ళాం అనుకోండి, గూండాల చేత ప్రతిరోజు కొట్టిస్తున్నారు. అందువల్ల పోలీస్ ప్రొటెక్షన్ చాలా ముఖ్యమైనది. ధరణి యాప్లో ఉన్న లోపాలను సవరించాలి. మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారే ఎలక్షన్లో గెలవక ముందు ఏబిఎన్లో ఇంటర్వ్యూ నేను చూశాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాబ్లము తెలుసు. ఏబిఎన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేయండి, మా పెన్షనర్స్ మేమంతా మమ్మల్ని రక్షించండి, కాపాడండి. ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినారా సార్? చేసాం, ఇచ్చాము. దివ్యా మేడం గారికి ఇచ్చాము. ఆవిడ నేను ఆఫీస్ ఇస్తాం. దివ్యా మేడం గారు ఏమన్నారంటే అందరి దృష్టికి మేము తీసుకెళ్ళి మీ సమస్యకి పరిష్కారం ట్రై చేస్తాం. మనం ఇక్కడ గమనించవచ్చు, సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో అమ్మున్నారు, చెప్పండి. అందరం సీనియర్ సిటిజన్స్ అయ్యా. 1983లో కొనుక్కున్నాము ఈ స్థలాలు. 40 సంవత్సరాల నుండి కూడా ఏ గవర్నమెంటు కూడా మా లాంటి పేద మధ్యతరగతి వాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు. మొన్న గజ్వేల్లో సీఎం కేసీఆర్ గారి మీద కూడా మేము 100 మందికి పైగా నామినేషన్స్ వేశాము. వాళ్ళు కూడా ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదితో ఈ ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకంతో, మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుద్దన్న నమ్మకంతో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలని చెప్పి వచ్చామయ్యా. మరి మాలాంటి పెద్దవాళ్ళని దయచేసి ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారని మేము సీనియర్స్ అందరం కూడా నమ్ముతున్నాము. ఒకసారి మనం ఇక ఈ బోర్డు చూడొచ్చు, గత ప్రభుత్వం ధరణితో భూ అక్రమాల చిట్ట ఇంత అంతా కాదు అని. ధరణి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఈ బోర్డు ద్వారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పిన మాటల ద్వారా వింటే మనము క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 47,000కు పైగా ఫిర్యాదులు వస్తే అందులో ధరణికి సంబంధించిన ఫిర్యాదులు కూడా దాదాపుగా 4,000కు పైగా ఉన్నాయనేది మనకున్నటువంటి సమాచారం. అవి కాకుండా దాదాపుగా 16,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన, ఇక మిగతా 3 నుంచి 4,000 ఏమో ఉద్యోగాలు కావాలంటే నిరుద్యోగులు చాలా మంది వచ్చి ఫిర్యాదు చేస్తారు. ఇట్లా చాలా మంది ప్రజాభవన్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజావాణి ద్వారా తీసుకెళ్తున్నారు. ఈ పరిష్కారాలు ఇవన్నీ పరిష్కారం అయ్యేందుకు ఇప్పుడు ఒక ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ కూడా ప్రజావానికి సంబంధించిన అధికారులు రెడీ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావానికి వస్తున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. ఇఫటాల్ రేవంత్ రెడ్డి కనుక ప్రజావానికి వస్తే ఆ ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు ఎంట్రీ చేసి దాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత అది ఆన్లైన్లోకి ట్రాకింగ్ రూపంలో వెళ్తుంది. అది ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ ఆగి ఉంది, అది రిజాల్వ్ అయిందా, రిజాల్వ్ అయితే ఎప్పటి వరకు అవుతుంది, కాకపోతే ఎందుకు కాలేదన్నటువంటి ప్రతి అంశం కూడా ఆ సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్లో పొందుపరచనున్నట్టుగా మనకి అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ యాప్కి సంబంధించి మొత్తము ఎట్లా పనిచేస్తుందని ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత ఆ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఒక్కసారి ఆ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనంకు ఉన్నటువంటి సమస్యల మీద అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, అంతకన్నా ర్యాపిడ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి అనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఇక్కడ కొన్ని పాలసీ పరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఒకటి ధరణికి సంబంధించినటువంటిది, 2 డబుల్ బెడ్రూమ్ లేదా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినది, ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఇవి గవర్నమెంట్ హై లెవెల్గా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సినవి లేదంటే క్యాబినెట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి అవి ఒక్కసారి ప్రభుత్వం ఆమోదం తెలిపితే అవి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఇక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా ఇబ్బంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పోలీసులు కానీ అధికారులు కానీ ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే ఇక్కడ నుంచి నేరుగా ప్రజాభవన్కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ దివ్య నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి నేను ఇక్కడ నుంచి జనము ఇబ్బందులు పడుతున్నాను, ఇక్కడికి వచ్చారు, నేను అక్కడికి పంపిస్తున్నా, మీరు తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఇక్కడ నుంచి నేరుగా కాల్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజావాణి చాలా మందికి అండగా నిలబడుతుంది, కొంతమందికి భరోసా కూడా కల్పిస్తుంది, కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ ఇమీడియట్గా రెక్టిఫై చేసేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 47,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ అన్ని ఫిర్యాదులపైన పూర్తి స్థాయిలో ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రజావాణి ఎంట్రన్స్ దగ్గర పూర్తి స్థాయి సిచ్యువేషన్. జనము ఇప్పుడు ఎంత మీద కనిపిస్తున్నారో ఇంతకన్నా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజావాణి జరుగుతుంది. కానీ జనము ఉదయం తెల్లవారుజాము నుంచే 6-7 గంటల నుంచే అన్ని జిల్లాల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మేరకు ప్రజావాణికి చేరుకొని వాళ్ళ విజ్ఞప్తులను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ వచ్చేటువంటి చాలా మంది కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయి నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడికి వస్తే మా సమస్యలు తీరుతాయి, గత ప్రభుత్వం మా సమస్యలు వినలేదు, ఈ ప్రభుత్వం కనీసం వింటుంది, తొందరగా పరిష్కరిస్తుంది అనేటువంటి ఆశతో ఇక్కడ చాలా మంది వచ్చారు. మరి ఇవన్నీ సమస్యలకు తొందరగా పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించాలని మనం కూడా కోరుకుందాం. ఇది ప్రస్తుతం ప్రజావాణి దగ్గర జనంకి సంబంధించిన ఇబ్బందుల పైన పూర్తి అప్డేట్.